కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ తరాలు అంతరాలు. ప్రముఖ నవల కథా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి రచనిది. ఈ కథ 1969 మార్చ్ అన్నదాత మాసపత్రికలో ప్రచురించబడింది. మరి వినండి వాసిరెడ్డి సీతాదేవి గారి కథ తరాలు అంతరాలు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మా ఊరి గడ్డ మీద కాలు పెట్టబోతున్నాను. ఊరు దగ్గరవుతుంటే చిన్ననాటి స్మృతులు కూడా మనసుకు చేరువవుతున్నాయి. ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్న నేను ఈ 15 ఏళ్లలో ఒక్కసారి కూడా మా ఊరు రాలేదు. కారణం, మా ఊరంటే నాకు పెద్దగా అభిమానం లేదు. ఆ ఊరు నాకు ఏమీ ఇవ్వలేదు. బాల్య జీవితం తాలూకు స్మృతులు బాధనే కలిగిస్తాయి. ఒక విధంగా మా పల్లెటూరు జీవితాన్ని తలుచుకుని ఆ ఊళ్ళో నన్ను ఎలా స్వీకరిస్తారోనని భయం కలిగింది. నా చిన్నప్పుడు ఊళ్ళో ముఖ్యంగా మా కులం వాళ్ళు గుర్రబండికి కానీ తెరలు కట్టుకోకుండా ఆడవాళ్ళు బయలుదేరేవారు కాదు. నేను మాత్రం ఏది ఏమైనా తెరలు కట్టుకుని వెళ్ళకూడదనుకున్నాను. వేజెంట్ల స్టేషన్లో దిగి గుర్రబండి కట్టించుకుని బయలుదేరాను. అందరూ నాకేసి చిత్రంగానూ నిరసనగానూ చూస్తారని నాకు తెలుసు. అసలు నేను కష్టపడి ప్రైవేటుగా మెట్రిక్ పాస్ అయి ఉద్యోగానికి వెళుతున్నానంటే అందరూ తలొక రకంగా నిందించారు. చెయ్యరాని మహాపరాధం ఏదో చేస్తున్నట్లు భావించారు. అందుకే నాకు ఆ ఊరంటే భయం. ఉద్యోగానికి వెళ్ళిన కొత్తలో ఒకసారి కాబోలు మా ఊరికొచ్చాను. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసుకుని వింత జంతువుని చూసినట్లు చూశారు. అంతే, మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు. బండి ఊళ్ళో ప్రవేశించింది. ఆ బజార్ నాకు సుపరిచితమైందిగా తోచలేదు. ఎన్నో మేడలు, దుకాణాలు లేచాయి. ముఖ్యంగా తెరలేని బండిని ఎవరూ నోళ్లు తెరుచుకుని చిత్రంగా చూడటం లేదు. బజార్లో కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ఊరు బాగా పెరిగినట్లు అనిపించింది. ముఖ్యంగా నన్ను ఆశ్చర్యపరిచిన దృశ్యం, రోడ్డుకు అవతల వైపు నుంచి వయసులో ఉన్న ఆడపిల్లలు పుస్తకాలు చేతుల్లో పట్టుకొని నిశ్చింతగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నడవడం. 20 సంవత్సరాల క్రితం అదే స్కూలు అక్కడే ఉంది. అప్పుడు అది మిడిల్ స్కూల్, ఇప్పుడు హై స్కూల్. తేడా ఇంతే. మధ్యలో 20 సంవత్సరాల కాలం మాత్రం తన ప్రభావాన్ని విడిచి వెళ్ళిపోయింది. నాకు చిన్నతనంలో బాగా చదువుకోవాలనే అభిలాష ఉండేది. బస్తీకి వెళ్ళి కాలేజీలో చదవాలని, బ్యాడ్మింటన్ ఆడాలని, ఉద్యోగం చెయ్యాలని ఏవేవో ఎన్నెన్నో తెలిసి తెలియని వయసులో కలలు కన్నాను. వీధిబడి చదువుతోనే ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. కనీసం ఊళ్ళో ఉన్న స్కూల్లో 3rd ఫారం వరకైనా చదివి తీరుతానని పట్టుపట్టాను. ఏడ్చాను, కానీ ఫలితం లేకపోయింది. 10 ఏళ్లు వచ్చిన ఆడపిల్ల రోడ్డు అవతల ఉన్న స్కూల్కు వెళ్ళి చదువుకోవటం మన ఇంటా వంట లేని పని అంటూ పెద్దవాళ్ళు మందలించారు. నాకంటే పెద్దయిన అన్నయ్య కూడా నా మీద కేకలు వేశాడు. కానీ ఆ అన్నయ్య ఈనాడు తన కూతుర్ని గుంటూరు కాలేజీలో చదివిస్తున్నాడంటే నేను నమ్మలేకపోయాను. ఆనాడే కనుక నాకు చదువుకునే అవకాశం లభించి ఉన్నట్లయితే. అన్నయ్య కూడా 3rd ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పి వ్యవసాయంలో ప్రవేశించాడు. మా నాన్నగారు పోయి చాలా కాలం అయింది. కానీ మా నాయనమ్మ ఇంకా బతికే ఉంది. నాయనమ్మంటే నాకెంతో ఇష్టం. తెల్లగా, పొట్టిగా, పల్చగా ఉండే నాయనమ్మ చిన్నప్పుడు నాకెన్నెన్నో రాజకుమారుల కథలు చెప్పేది. ఎంతో కాలం తర్వాత వచ్చిన నన్ను అందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. అమ్మ సంతోషానికి అంతులేదు. 7 నుంచి 2 సంవత్సరాల పిల్లలుగా నాకు తెలిసిన నా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు ఇప్పుడు నాకంటే పొడవుగా ఉన్నారు. నాకంటే పెద్ద చదువులు చదువుతున్నారు.
నేను వస్తున్నానని తెలిసి వాళ్ళు కూడా ఊరికొచ్చారు. వాళ్ళ మధ్యలో నాకు పల్లెటూళ్ళలో ఉన్నట్లుగానే అనిపించలేదు. ఆ ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని తెలిసింది. ఊరికే ఉబిసిపోక కబుర్లు చెప్పుకునే పల్లె మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ పత్రికలో చదువుతూ తీరిక వేళల్ని గడుపుతున్నట్లు కూడా గమనించాను. నేను 20 సంవత్సరాల తర్వాత పుట్టి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అలా అయితే ఇప్పుడు దాదాపు 15-16 సంవత్సరాల వయసు ఉండేది. ఎంత చక్కగా స్కూలుకు కాలేజీకి వెళ్ళి చదువుకునేదాన్ని. మా ఊళ్ళో ఒక పెద్ద లైబ్రరీ, సినిమా హాలు కూడా వెలిశాయి. ఆ రోజు మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు. ఏమీ తోచక దొడ్లోకి వచ్చాను. బావి దగ్గర చెప్టా మీద అమ్మ నాయనమ్మ కూర్చుని ఏదో దీర్ఘంగా చర్చిస్తున్నట్లు కనిపించారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఎవరూ నన్ను పలకరించలేదు. వాళ్ళ ముఖాల్లోకి పరిశీలనగా చూశాను. అమ్మ కళ్ళు వాచి ఉన్నాయి. నన్ను చూడగానే మళ్ళీ కళ్ళల్లో నీరు తిరిగినట్లుంది. అక్కడి నుంచి గబుక్కుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. నాయనమ్మ ద్వారా తెలిసింది, కోడలు అమ్మను బొత్తిగా ఖాతరు చేయడం లేదట. అమ్మ ఊరుకోలేక ఏదో చెప్పబోతుందట. వదిన విదిలించి పెడుతుందట. అయినా వాళ్ళు ఎలా ఖర్చు చేసుకుంటే మీ అమ్మకెందుకే, మాట వినని వాళ్లకు చెప్పడం ఎందుకు అంది నాయనమ్మ. అమ్మను అలా అన్నందుకు నాకు నాయనమ్మ మీద కోపం వచ్చింది. నువ్వు మాత్రం మా అమ్మ మీద ఎంత పెత్తనం చెలాయించలేదు. పాపం మా అమ్మ ఒక్కనాడైనా పెదవి కదిపిందా అన్నాను. మీ అమ్మని నేను బాధ పెట్టానటే. నేను పడిన బాధలో మీ అమ్మ ఎన్నో వంతు చూసిందే. మీ అమ్మకు అన్నం సరిగా పెట్టలేదా, వేరే అన్నం వండి పెట్టానా అంది రోషంగా నాయనమ్మ. నాయనమ్మకు నిజంగానే కోపం వచ్చింది. ఎలాగైనా మాటల్లో దించాలనే ఉద్దేశంతో అన్నాను, అయితే మీ అత్త నీకు పొట్ట నిండా అన్నం కూడా పెట్టలేదా? అవునే అమ్మాయి, మా అత్త గురించి నీకేం తెలిసే, నన్నెంత కాల్చుకు తిందో. ఎప్పుడో ఒకసారి మీ అత్తగారు మంచిదని చెప్పావు, ఇప్పుడు మాత్రం కాదన్నా అంటే? రెండు నువ్వే చెప్తావు. మీ అత్త మంచిదో కాదో నేనే నిర్ణయించుకుంటా కానీ అసలు కథ చెప్పు అన్నాను. కథ చెప్పటం అంటే నాయనమ్మకు ఎక్కడలేని ఓపిక వస్తుంది. ఇప్పుడు నాకెన్నేళ్లే అమ్మాయి, నీ ఏళ్ల గురించి ఇప్పుడు ఎందుకులే, మీ అత్తగారి గురించి చెప్పు అన్నాను కొంచెం విసుగ్గా. అంత విసుగైతే ఎట్లాగే, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు అనుకుంటా. అవును, బందరు గాలివానుకు 5 ఏళ్ల పిల్లనంట. నా 13వ ఏట కాపురానికి వెళ్ళాను. అంటే ఎన్నేళ్ళ నాటి సంగతో నువ్వే లెక్కేసుకో అనేసి నాయనమ్మ బోసి నోటిని చప్పరించసాగింది. ఇలా లాభం లేదని నేను ప్రశ్నలు వేశాను. నాయనమ్మ, నువ్వు మా తాతయ్యతో పగలు మీ అత్తగారి ముందు మాట్లాడేదానివా? అయ్య బాబోయ్, పగలు కనిపించటమే. మా మామగారు నా పెళ్ళికి ముందే పోయారు. మా అత్తగారి ముందు పలకరించడానికి ఆయన కూడా బిడిపడేవారు. ఈ రోజుల పీటల మీద కూర్చునే ఏకసక్కాలు ఆడుకోవడానికి. వంట నువ్వే చేసేదానివా? కాదే అమ్మాయి, ఇంటి చాకరీ గొడ్ల చాకరీ చేయించేది, కానీ వంటింట్లోకి అడుగెట్టనిచ్చేది కాదు సుమా. మీ తాతయ్యకు మాత్రం సన్నబియ్యం అన్నం వండేది. మంచి కూర, పెరుగు, నెయ్యి పోసి పెట్టేది. ఆ కూర సరిగ్గా ఒక మనిషికి సరిపడానే వండేది. మరి మీకో? మాకు నూకలన్నం వండేది. గోంగూర తొక్కు లక్షించారు. రోజు అదే. ఒకరోజు గిన్నె దగ్గర కూర్చుని ఏడ్చేదాన్ని, ముద్ద మింగుడు పడక. దొడ్లో కాసిన కూరలు ఊళ్ళో వాళ్ళకిచ్చేది. ఎంతమంది అయితే లక్ష్మప్ప అవుతుంది అనేవాళ్ళు అంటూ నాయనమ్మ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ రోజుల్లో మట్టు గిన్నెల్లో అన్నం తినేవాళ్ళం. మరీ తినలేకపోతే ఆవిడ చూడకుండా గిన్నె అడుక్కు తోసేసి తిన్నట్టు నటించేదాన్ని. తర్వాత కుడితిలో పోసేదాన్ని. 2 గొడ్ల పాడి ఉండేది. ఒక్క నేతి చుక్క కానీ పెరుగు దెబ్బ కానీ ఎరగను. ఆ రోజుల్లో మజ్జిగ అమ్ముకోవడం తెలియదు. పెరుగంతా నా చేతే మజ్జిగ చేయించేది. ముందుగా చిన్న గిన్నెలోకి మేగడ పెరుగు కొడుక్కి తీసేది. మిగతా కుండెడు పెరుగు మజ్జిగ చేయించేది. పనిపాటల వాళ్ళకు పోయిగా మిగిలింది కుడి తొట్లో పోసేది. మజ్జిగ తాను కొంచెం పోసుకుని నాకు కొంచెం పోసేది.
నాయనమ్మ మాటలు విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. పాపం, మాటలెందుకు, పాపిష్టిది, తను తినేది కాదు, నాతో పాటే తినేది. ఒకరోజు దొడ్లో ఉన్న బొప్పాసికాయ, ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న కాయ కోసి కూర వండింది. అందులో ఒక ఉల్లిపాయ లేదు, మసాలా లేదు. కొడుక్కు 2 కోడిగుడ్లు ఉడకపెట్టి నేతులు వేయించి పెట్టింది. నాకు ఆ కూర నోట్లో పెట్టుకుంటే గొంతు దిగలేదు. ఎదురుగా కూర్చుని తను తింటూ, ఒసే పిల్ల, కూర అమృతంగా లేదు, ఎంచక్కా కుదిరిందో అంటూ తినటం మొదలుపెట్టింది. 2 మొట్టికాయలేసి నా గిన్నెలో కూర కూడా ఆవిడ గిన్నెలోనే వేసి లేచిపోవాలనిపించింది. పైకి మాత్రం నిజంగా చాలా బాగున్నట్లు ముఖం పెట్టి తినటానికి ప్రయత్నించానే అమ్మాయి. ఆ 1 రోజులు ఆడవాళ్ళు తిండి కూడా మగవాళ్లతో సమానంగా తినవచ్చని ఊహించలేని రోజులు. ఇదంతా తాతకు తెలుసా? ఆమె ఇలా చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదా? అయ్య బాబోయ్, నాకు ఆయన చూస్తే గుండెలు పీచు పీచుమనేయి. ఆయన నన్ను పల్లెత్తు మాట అనడు. అయినా ఎందుకో చాలా భయం వేసేది. పైగా చచ్చేంత పిడియంగా ఉండేది. చివరకు ఆయనకు కొంచెం అర్థమైపోయింది. అందుకే గిన్నెలో అన్నంతో పాటు మంచి కూర వండిన రోజున వదిలేసేవారు. అయ్యో దష్టపిల్లాడు, తినలేదు అంటూ అందులో సగం తను తీసుకొని తినేది. నేను కుతూహలంగా వింటూ కూర్చున్నాను. నాయనమ్మ మీద ఎంతో జాలి ముంచుకొచ్చింది. నాయనమ్మ మళ్ళీ ప్రారంభించింది. ప్రతి శనివారం 1 పొద్దు ఉండేదాన్ని. అన్నం వండే బియ్యం నూకతోనే ఉప్పుపిండి చేసుకోమనేది. అదంతకంటే గొంతు దిగేది కాదు. ఒకసారి ఆ ఉప్పుపిండి బాగా కుదిరిందనిపించింది. ముసలిముండ నోటికి కాస్త బాగుంటుందేమోనని ఆవిడకు పెట్టాను. నోట్లో పెట్టుకుని 1 ముద్ద మింగింది. చేతిలో ఉన్న ఉప్పుపిండిని పరిశీలనగా చూసి, ఇందులోకి కొబ్బరికాయ కూడా బయలెళ్ళిందే అంది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయంటే నమ్ము. నాకు కొబ్బరికాయ ఎక్కడిది అన్నాను. ఆమె పలకలేదు. కానీ నా మాట నమ్మలేదు. నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. ఆవిడ అలా అంటానికి కారణం, మా దొడ్లో కొబ్బరి చెట్టు ఉండేది. చెట్టు నిండా కాయలున్నాయి. నేను దొంగతనంగా కోసుకొని తింటున్నానేమోనని ఆమె అనుమానం. అవమానంతో ప్రాణం చచ్చిపోయింది. కానీ ఒక్క మాట అనలేదు. ఒకసారి నిజంగానే కొబ్బరికాయ తినబుద్దయింది. అప్పుడు నాకు 3వ నెల. మరో 2 నెలలకే మీ తాతయ్య పోయారు. ఆయన పొలంకి వెళ్ళారు. ఆయన అడిగితే తప్పక కొబ్బరికాయ కోసి పగలగొట్టిస్తారు. కానీ నాకే సిగ్గు. మధ్యాహ్నం మా అత్తయ్య నిద్రపోతుంది. చిన్నగా దొడ్లోకి వెళ్ళి కొబ్బరికాయ కోశాను. ఆ చెట్టు పొట్టిగా ఉండేది. ఒక స్టూలు వేసుకుని ఎక్కితే చేతికి అందుతుంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. దొడ్డి సందులో కూర్చుని కొబ్బరికాయ పీచు లాగటానికి ప్రయత్నిస్తున్నాను. అంతలోనే ఒసే పిల్ల అంటూ మా అత్తగారు గావుకేక పెట్టింది. నాకు ముచ్చెమట్లు పట్టాయి. ఏనాడు లేని కక్కుర్తికి ఆనాడు పాల్పడినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. గాబరాగా లేచి ఆ కాయను గొడ్లతోడు పోసి ఉండే పీపాలో దాచాను. గబగబా ఏమీ ఎరగనట్టే లోపలికి పరిగెట్టాను. ఏం చేస్తున్నావే దొడ్లో అంది ముసల్ది నన్ను పరిశీలనగా చూస్తూ నా చేతివైపు ముఖంలోకి. చేతికి తౌడు అంటి ఉందని అప్పుడే తెలుసుకున్న నాకు కాళ్ళు వణికాయి. ఏం లేదు, కోళ్ళకు కాస్త తౌడు చల్లి వస్తున్నాను అనేశాను. అంతే. ఆనాడంతా నన్ను ఆ ముసల్ది 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉంది. పీపాలో కొబ్బరికాయ నా గుండెల మీద బండరాయిలా కూర్చుంది. అదెవరైనా చూస్తే ఎంత అప్రతిష్ట. దొంగతిండ్లు తింటున్నాననుకోరు. భగవంతుడా, ఎలాగైనా నన్ను ఈ గండం నుంచి తప్పించు అంటూ మనసులోనే భగవంతుడిని ప్రార్థించాను పదే పదే. ఇంకెప్పుడు అలాంటి పాడు పని చేయనని మనసులో దేవుడి ముందు చెంపలేసుకున్నాను. బాగా చీకటి పడ్డాక ఎలాగో ఆ కాయ అక్కడి నుంచి తీసి పెంట కుప్పలో లోతుగా పాతిపెట్టి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నాయనమ్మ మీద నాకు జాలి వేసింది. మళ్ళీ ఆమె చెప్పుకుపోసాగింది. ఒకరోజు ఆయన వడ్లు పోయటానికి కొత్తగా అది కొనుక్కొచ్చారు. 2 కూళ్ళోళ్ళను పిలిపించి మట్టి పేడ తొక్కించారు. తను పొలం వెళుతూ వాళ్ళ నా గాదె అలికి డబ్బులు తీసుకుని వెళ్ళమన్నారు. మా అత్తగారి చేతికి ₹1/2 ఇచ్చి వాళ్ళ పని అయ్యాక వాళ్ళకిచ్చి పంపేయమని చెప్పి వెళ్ళారు.
ఆయన అలా వెళ్ళగానే వాళ్ళిద్దరికూ చెరుకణా ఇచ్చి పంపించేసింది. నన్ను పిలిచి, ఒసే పిల్ల, ఆ గాది అలికేసేయ్, మట్టి చూడు ఎంచక్కా మెత్తగా తొక్కెళ్ళారో, కోస్త సేపట్లో అయిపోద్ది అని పురమాయించింది. నేను గాది అలకటం మొదలుపెట్టాను. కొత్త మేదర వెదురుబద్దలు చేతుల్ని చీలుస్తున్నాయి. అరిచేతుల మంట నసాళానికి అంటుతున్నది. కిక్కురు మనకుండా ఉబుకుతున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అలికాను. మరి ఆ విషయం తాతయ్యకి తెలియలేదు? ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? కూలోళ్లను మా అత్తగారు బెదిరించి మరీ పంపించారు. తెల్లవారి వాళ్ళను వచ్చి మజ్జిగ పోయించుకెళ్ళమని కూడా చెప్పింది. మా పుట్టింట్లో ఇటువంటి పనులు చేసెరగను. పైగా చిన్నముండను. నేనెంత, నా ఎంత. దొడ్లో ఉన్న బీరపాదులకు పొట్లపాదులకు పందిళ్ళు వేయించేది. మళ్ళీ అక్కడ సరిగా లేదని అంతా ఊడదీయించి మరికొంచెం ఆ పక్కకు ఈ పక్కకు జరిపి వేయించేది. ప్రతి మధ్యాహ్నం ఇలాంటి పనేదో నా కోసం వెతుకుతూనే ఉండేది. పాదాల పారాణి పూర్తిగా ఆరిపోకముందే ఆయన పోయారు. ఆ తరువాత 4 నెలలకి మీ నాన్న పుట్టాడు. వాడంటే మా అత్తకు ఎంత ప్రేమ అనుకున్నావు? నన్ను మాత్రం అట్లాగే చూసేది. 25 ఏళ్ల ఆయన్ను నా నుంచి తీసుకెళ్ళి 60 ఏళ్ల ముసల్దాన్ని నాకు వదిలేసావా భగవంతుడా అనుకుంటూ కంటికి కడివెడుగా ఏడ్చేదాన్ని. మీ తాతయ్య పోయాక వేరే కూరలు నారలు వండాల్సిన పని కూడా లేకపోయింది. వంట పని నాకు అప్పగించింది. ఒకరోజు అన్నం పెడతానంటే తొందరే అంది. అలా అంది కదా అని రెండో నాడు కొంచెం ఆలస్యం చేశాను. కోడి ఆమె దగ్గరకు వచ్చింది. తను అన్నం తినేప్పుడు కోడికి కొంచెం వేసే అలవాటుంది. వచ్చావు నీ ఇంట పీనుగల్లా, నాకొకటి ఏడ్చింది నీకు వేయటానికి అంది. అప్పటికే ఆమెకు చాలా వరకు ఓపిక తగ్గిపోయింది. నేను కిక్కురు మనకుండా అన్నం గిన్నె తెచ్చి ముందు పెట్టాను. హుసే అమ్మాయి, అన్నిటికంటే నన్ను బాధ పెట్టిన సంగతి చెప్పనా అంది నాయనమ్మ. చెప్పమన్నాను కుతూహలంగా. తలంటి పోసుకోవాలంటే కూడా భయమే. నూనె కూడా తనే వేసేది అరచేతిలో. కుంకుడుకాయలు 2 నానవేసి ఒక్కొక్క చుక్కే తల రుద్దుకుంటుంటే పోసేది. ఎంత రుద్దుకున్నా తల మురికి కానీ సమురు కానీ పోయేది కాదు. ఏడుపు వచ్చేది. ఇక చాలే అనేది పూర్తి నూనె వదలకుండానే. నీళ్లు కూడా తొలిపి చెంబులో అందించేది. పోనీ నీళ్ళైనా పోసుకొనిచ్చేదా? ఒసే పిల్ల, అట్టా వచ్చి ఆ పొట్లపాత దగ్గర కూర్చో అనేది. 2 చెంబులు పోసుకోగానే ఆ బీరపాత దగ్గరకు రా అనేది. మరో 2 చెంబులు పోసుకోగానే ఇక ఇక్కడ చాలే, ఆ వంగ మొక్కలు ఎండిపోతున్నాయి, అక్కడకు పద అనేది. నాకు దుఃఖం పొర్లుకొచ్చేది. సిగ్గుతో భూదేవి గుండెల్లో ముఖం దాచుకోవాలనిపించేది. నాకు నవ్వు ఆగింది కాదు. పొట్ట చేత్తో పట్టుకుని నవ్వసాగాను. ఇప్పుడు నీకు నవ్వుగానే ఉంటదే, పిల్లకాక్కేం తెలుసు ఉండేది దెబ్బ. పాత ధోవత్తోనో చీరతోనో ఒళ్ళు తుడుచుకుంటే మా కాలంలో మేము ఎరగమమ్మా ఈ ఒళ్ళు తుడుచుకోవడాలేంటో అనేది చోద్యంగా చూస్తూ. మధ్యాహ్నం మరీ తోచనప్పుడు పక్కింటి బంగారమ్మ కూతురుతో గవ్వలు ఆడుకునేదాన్ని. ఏం గవ్వలే పిల్ల, కూటికా గుడ్డకా డబ్బుకా దమ్మిడీకా అంటూ ఇట్టా ఇట్టా చేత్తో చిమ్మేసేది అంటూ నాయనమ్మ వాళ్ళత్త గవ్వలు ఎట్లా చిమ్మేసేదో యాక్షన్ చేసి చెబుతుంటే మళ్ళీ నవ్వొచ్చింది. మరి మీ అత్త మంచిదన్నావు? మంచిదేనే, నా బిడ్డకి ఏం తక్కువ అవుతుందోనని అల్లాడిపోయేది. తమ్ముడు తిండి లేక నానా అవస్థ పడుతున్నా ఒక్క ఎర్రనేగాని సాయం చేసేది కాదు. మంచం పట్టింది. అప్పుడు కూడా నేను ఆ మాటకు ఎదురు చెప్పలేదు. ఒకసారి దగ్గరకు పిలిచి, ఒసే పిల్ల, ఒకవేళ ఈ పాడుపాను మంగళవారం నాడు పోద్దో ఏమో, నీకు అసలు ఏం తెలవదు. ఇంత లావుదాన్ని వేశావు, పావలా ఎట్టి చిన్న పిల్లని తెచ్చేయి అంది. నేను చాలే ఊరుకుందు అన్నాను. ఆ పిల్ల ఏమిటో అర్థం కాక నేను తెల్లముఖం వేసి నాయనమ్మ బోసు నోటి వైపు చూశాను. అంటే అర్థం కాలా? మంగళవారం చచ్చిపోతే కోడి పెట్టను వేస్తారు, చిన్నపిల్లను వేస్తే చాలని చెప్పింది. ఓసే పిల్ల, నువ్వు అసలే తెలివి తక్కువ దానివి, దినానికి గంగాళాలు వండి వార్చేవు సుమా, ఓ కుంచెడు వండు చాలు అనేది. ఆ మాటలు విని నాకు ఆశ్చర్యం వేసింది. అవును, ఆమె మంచిదే. ఆమె స్వార్థంతో అలా ప్రవర్తించలేదు.
ఆ పల్లె వాతావరణంలో అజ్ఞానంలో పుట్టి పెరిగిన ఆమెకు అంతకంటే మంచిగా ఎలా ప్రవర్తించాలో బ్రతకాలో తెలీదు. ఏ మాటకు ఆ మాటే. మీ అమ్మ కూడా ఈనాటికి నా మాటకు ఎదురు చెప్పదేవు. కానీ కోడలు దాన్ని నోరు తెరవనీయదు. కలికాలం ప్రవేశించింది. కోడళ్ళు అత్తలకు ఎదురు తిరుగుతున్నారు. ఆ చివరి మాటలు నాయనమ్మ తనకు తనే చెప్పుకుంటున్నట్లుంది. అవును నాయనమ్మ, ఒక్కో తరం మారుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. నీ తరంలో ఆడవాళ్ళు మగవాళ్లతో సమంగా తిండి కూడా తినకూడదు. అమ్మతరం వచ్చేటప్పటికీ కొంత మారింది. అమ్మతరంలో ఆడది అత్తమామల భర్త అదుపాజ్ఞల్లో అణిగిమణిగి పడి ఉంటే చాలు. కానీ మా తరంలో చాలా మార్పు వచ్చింది. యుగయుగాలుగా అణచబడిన స్త్రీ ఎదురు తిరుగుతుంది. అందుకే అత్తమామలంటే పెద్ద గౌరవం లేదు. కానీ మా పిల్లల తరం వచ్చేటప్పటికి ఇంకా మార్పులు వస్తాయి. ఈనాడు చదువుకుంటున్న పిల్లలు రేపు కోడళ్ళు, ఎల్లుండి అత్తలు అవుతారు. వాళ్ళు అత్తలయ్యేటప్పటికీ అత్తా కోడలు ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు పట్టించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నించవచ్చును. చిత్రంగా చూస్తుండిపోయింది నాయనమ్మ. మా అమ్మ చదువు గురించి ఎవరూ ఆలోచించలేదు. నా చదువు గురించి నేను ఆలోచించాను. కానీ మీరంతా నా ఆలోచననే తప్పుగా భావించారు. ఇప్పుడు పిల్లల చదువు గురించి పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఊరి ఆడవాళ్ళు నా చిన్నప్పుడు జుట్లు పట్టుకునేవారు. ఒకరి మీద ఒకరు చెప్పుకునేవారు. వాళ్లకు వేరే వ్యాపకం ఉండేది కాదు. కానీ ఇప్పటి వాళ్ళు, అంటే నా ఈడు వాళ్ళు, ఈ పల్లెటూరులో కూడా వారపత్రికలు, మాసపత్రికలు తెగ చదువుతున్నారు. అందులో వచ్చే కథలను గురించి మాట్లాడుకుంటున్నారు. తీరిక సమయాల్లో మహిళా సంఘాలంటూ, లైబ్రరీ అంటూ నలుగురు ఒకచోట చేరుతున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటే బాధిస్తుంది నన్ను. ఆనాడే నన్ను మీరంతా చదివించి ఉంటే ఇప్పుడు ఓ పెద్ద డాక్టర్నయ్యి ఇలాంటి పల్లెటూర్లకు సేవ చేసి ఉండేదాన్ని కదా అని. అమ్మ అన్నానికి పిలవడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇది తరాలు అంతరాలు కథ. ఒకనాటి తరం స్త్రీలు ఎలాంటి జీవితం చూశారు కదా. చదువు స్త్రీల ఆలోచనల్లో చాలా మార్పుని తీసుకొచ్చింది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.